నువ్వు అక్కడ కూర్చున్నావా, నువ్వు అక్కడ లేచి వెళ్ళిన తర్వాత ఖాళీ కదా, అది ఖాళీ. ఇంకో చోట కూర్చున్నావు. ఇంకా అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు ఈ భూమి మీద కొన్ని కోట్ల గ్యాలన్ల మిలియన్ ట్రిలియన్స్ గ్యాలన్ల నీళ్ళు ఉన్నాయి. నువ్వు ఇక్కడ బాత్రూంలో ఒక 5 బకెట్లు నీళ్ళు వాడావు. ఇక్కడి నుంచి నువ్వు విశాఖపట్నం వెళ్ళావు, అక్కడ 5 బకెట్ల నీళ్ళు వాడావు. భూమి మీదేగా ఈ 5 బకెట్ల నీళ్ళు ఎక్కడ వాడాలని అక్కడ వాడావు అంతే. అలాగా ఈ సెట్ ఆఫ్ పీపుల్ ఈ రూపంలో ఇక్కడ ఉన్నావు, ఇక్కడ లేకపోతే ఇంకో రూపంలో ఉంటావు. అంటే నువ్వు ఇది భగవద్గీత చెప్పింది. భగవద్గీతలో 4వ అధ్యాయంలో స్వామి చెప్తాడు, నువ్వు నేను ఎప్పుడూ ఉన్నాం. అంటే పోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తాం, మళ్ళీ ఇదేనా? అదే చెప్తుంది భగవద్గీత చదవాలి. అందుకే భగవద్గీత, నాన్న అర్జున నువ్వు నేను ఎప్పుడూ ఉన్నాం, కానీ నీది గుర్తుండదు. నాకు నువ్వు తెలుసు, నేను తెలుసు. సో అల్టిమేట్గా ఆత్మ అంటే ఏంటి? ఇప్పుడు ఆత్మ అంటే ఏంటి? శాశ్వతమైన. పోయాక పోతున్నాము, ఎక్కడికి పోతుంది? పోతుంది ఆత్మ. ఎక్కడికి? దాని డెస్టినేషను. ఇప్పుడు మా డెస్టినేషన్ మాకు తెలుసు. నీ డెస్టినేషన్ నువ్వు ఫార్చునర్ ఎక్కి వెళ్తావు, మేము ఏదో మామూలు ఏదో ఎక్కి వెళ్తాం. మేము ఎక్కడికి వెళ్ళాలి, మేము అక్కడికి వెళ్తాం. నువ్వు ఎక్కడికి, మాకు తెలుసుగా డెస్టినేషను. అలా ఈ మనసు ముందే తయారు చేసుకుంటుందిగా. ఇప్పుడు నా డెస్టినేషను ఈ శరీరం వదిలేస్తే భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళడం కోసం జపం చేస్తాను, లెక్చర్ వింటాను. మీకు తెలుసా, సెల్ ఫోన్ పెట్టుకునో ఓ బాక్స్ పెట్టుకునో స్నానం చేస్తూ పళ్ళు తోముకుంటూ గడ్డం గీసుకుంటూ అన్ని వింటూనే చేస్తాను. వింటూనే తెలుగో ఇంగ్లీషో హిందీయో లెక్చరో సాంగ్ వింటూనే చేస్తా. ఎక్కడ మరి ఆత్మ డెస్టినేషన్ అంటే? నువ్వు నీ మనస్సుతో నువ్వు తయారు చేస్తావుగా. ఇప్పుడు నేను పోయిన తర్వాత స్వర్గం నరకం అని ఉంటుంది. ఆత్మకి వాటికి సంబంధం. ఇప్పుడు మాకు ఫ్రూట్స్ తెప్పించావా? నువ్వు అది కాకుండా ఏదో బిర్యానీ తెప్పిస్తే పగిలిపోయేదిగా. అంటే నువ్వు నా గురించి ఆలోచించి స్వామీజీకి మనం ఏం చేయగలం, ఫ్రూట్స్ ఒకటి తింటాడు ఈయన అని బుర్ర వాడేవు కదా. అలా నీ వైపు నువ్వు కూడా వాడతావుగా. నా కుటుంబం నాతో రాదు, నా స్టూడియో నాతో రాదు, బ్రో అన్నోడు రాదు, బేబీ అన్నోళ్ళు రారు, బేబీ రాదు, బాడీయే రాదు. నీ ఒళ్ళే రానప్పుడు నీ సెల్లో నీ ఇల్లు నీ ఏమొస్తే ఏమి రావుగా. ఏమీ రానప్పుడు ఏది వస్తుంది, అది మూట కట్టుకో. ఇది భగవద్గీత భాగవతం పురాణం చెబుతుంది. ఏమొస్తుంది? నువ్వు చేసిన మంచి పని వస్తుంది, నువ్వు చేసిన దానం వస్తుంది, నువ్వు చేసిన పుణ్యం వస్తుంది. అంటే ఆత్మరూపంలో ఉన్నప్పుడు వస్తాయి ఇవన్నీ. ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వెళ్తావుగా, ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్తావు. అవి వెళ్ళినప్పుడు వాటి ద్వారా ఇప్పుడు ఏమంటే ఏటీఎం కార్డు ఉందిగా, మరి డబ్బులు ఉండాలిగా. కార్డు ఉంటే సరిపోదుగా. ఆ డబ్బులే ఇవి, ఆ డబ్బులు ఇవే. అవి సంపాదించాలి. దీంతోనే సంపాదించగలవు, దీంతోనే పుణ్యం అనే ధనం సంపాదించగలవు, దీంతోనే తపస్సు అనే ధనం సంపాదించగలవు. ఎక్కడ క్యాలిక్యులేట్ అయితే ఇవన్నీ? ఎక్కడ క్యాలిక్యులేట్ చేస్తారు? పోయాక నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి ఇంకో చోటకి వెళ్తావుగా. అక్కడ మనకు కూడా స్వర్గం నరకం అనేది ఉందా? ఆత్మకు ఉంటుందా అది? ఆత్మకి ఏముండదు. ఆత్మ ఎబో కదా, ఆత్మ వీటికి ఎబో కదా. అంటే ఇప్పుడు మనం చనిపోయిన తర్వాత కదా స్వర్గమో నరకమో ఉంటుంది అని డెస్టినేషన్. ఎక్కడికి వెళ్తాం మనం? ఇక్కడ ఈ సోల్ వెళ్ళిన తర్వాత అక్కడ బాడీ ఇస్తారు పైన. ఇప్పుడు నీకు సరదాగా చెప్తాను, ఇది దిక్కుమాల దేహం, అది దివ్యదేహం. అయితే స్వర్గంలో ఉండేది టెంపరీ బాడీ, కానీ సుఖం పొందడానికి మాత్రమే. ఉదాహరణకి మీరు ఏదన్నా ఓ చోటకి వెళ్ళారు డబ్బులు పే చేసి, ఎంతసేపు ఉదాహరణకి ఒక రూమ్ తీసుకున్నారండి ఎక్కడ ఒక రాత్రికి, 1 డే లేకపోతే 12 hours ఏదో ఉంటుంది కదా. అది అయిపోయిన తర్వాత బాబు వెకేట్. అలా క్షీణే పుణ్యం మత్యలోకం విశంతి. మీరు గమనిస్తున్నారా? ఏం చెప్పినా నేను రెఫరెన్స్ చెప్తాను, గమనించారా? పోయాక కూడా శాశ్వతం ఉండదు అక్కడ కూడా లైఫ్. అందుకని పుణ్యం చేసి స్వర్గాన్ని కోరుకోవద్దు అని చెప్తుంది. పురాణాలు 18 కదా, అందులో 6 సత్వగుణ ప్రధానం, 6 రజోగుణ ప్రధానం, 6 తమోగుణ ప్రధానం. అందుకని భాగవతం పురాణం అమలం, స్పాట్లెస్ పురాణం అంటారు. అందుకే భాగవతాన్ని చదివి దాన్ని ఫాలో అయిపోయి ధ్రువుడి లాంటి లోకానికి వెళ్ళాలి. ఆ లోకం నాది, మీరు రండి అని చెప్తున్నాడు కృష్ణుడు. అక్కడ ఎలా ఉంటుంది? న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వానా నివర్తంతే తద్ధామ పరమం మమ. అక్కడ కరెంటుతో పని లేదు, సూర్యుడితో పని లేదు, చంద్రుడితో పని లేదు, కేవలం ఆనందమే. ఆ లోకానికి మనం వెళ్ళాలి. ఆ వెళ్ళడం కోసం ఈ శరీరాన్ని వాడాలి తప్ప, అంతేగాని ఈ శరీరంలో ఉన్న ప్రతి అంగాన్ని వాడేస్తాను. స్వర్గంలో అంత బాగుంటాయి స్వామి. నరకం గురించి కూడా చెప్పండి. నరకం అక్కడ యాతనా శరీరం అని ఒకటి ఇస్తారు.
అదే నిన్ను ఫ్రై అదే అపరిచిత సినిమా అది చూపిస్తారు. నువ్వు అన్నీ అనుభవించాలి కానీ సాగు ఉండదు. ఇక్కడైతే నిన్ను కత్తితో నరికిన చచ్చిపోతావు. అంటే ఇది నిజమే గురుగారు. పుణ్యం చేస్తే స్వర్గానికి పోతాం, పాపం చేస్తే నరకానికి పోతాం. మనం సినిమాల్లో యమలోకం పైన చూపిస్తారు, శాస్త్రం అది కాదు. అతల సుతల తలాతల రసాతల మహాతల వితల పాతాల భూభోర్లోక స్వర్లోక మహల్లోక జనలోక తపోలోక సత్యలోక. పాతాళం కింద కదా, నీచకమైన కుత్తిగాలం కిందకి కదా పంపిదా, నీచం కింద, స్వర్గం పైన ఊర్ధ్వలోకం అంటారు. ఇది అదో మంది మధ్యలోకం కదా. అందుకని మనం అందరం ఒక్క పేరు దగ్గర ఆగిపోవద్దు, పేరు దగ్గర ఆగద్దు. జస్ట్ భగవంతుని చూడడానికి ఎంతో కళ్ళుండ. భగవాన్ శ్రీకృష్ణ యొక్క హృదయం ఒక ఆలయంలో దాయపడింది అని అంటున్నారు. అది ఏ ఆలయం, ఉందా, నిజమా అబద్ధమా? చాలా వరకు ఇలాంటివన్నీ మనకి వాట్సాప్ యూనివర్సిటీ వలన వస్తున్నాయి. వీటిని కాదండి. భాగవతం వినండి, భాగవతాన్ని నమ్మండి, భాగవతం చెప్పింది చేయండి. భాగవతంలో చెప్పారు, కృష్ణే స్వధామోపగతే ధర్మజ్ఞానాది బిస్సహా. కృష్ణుడు స్వధామానికి వెళ్ళిపోయాడు. ఎలా వెళ్ళిపోయాడు? ధర్మజ్ఞానాలతో కూడి వెళ్ళిపోయాడు. మరి వెళ్ళిపోయాక లోకం చీకటైపోయింది. పురాణార్కో ధునోదిత. పురాణాల్లో సూర్యుడు వంటి భాగవతాన్ని లోకానికి ఇచ్చాడు. అందుకని ఇవన్నీ వద్దు నాన్న, కేవలం నామం చేయండి బాగుపడతారని మధ్వాచార్య, శంకరాచార్య, రామానుజాచార్య, అన్నమాచార్య, రామదాసు, కనకదాసు, సూర్యదాసు, రవిదాసు, తులసీదాసు, నామదేవ్, జ్ఞానదేవ్, మీరాబాయి, రుక్మాబాయి ఎంతమంది చెబితే ఇవన్నీ మానేసేసి క్వశ్చన్లు ఏమొద్దని చక్కగా హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే. అందుకని హరినామమే కడు ఆనందకరము, మరుగవో మనసా. హర హర మహాదేవ శంభో శంకర. ఆనందంగా నామం చేయండి, ధామానికి వెళ్ళండి, కామాన్ని తొలగించుకోండి. రాధా మనోహర్ దాస్ గారి జీవిత ఆశయం ఏంటంటే ఏమంటారు? అందరూ ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సింపుల్గా ఉండాలి. సింపుల్ లివింగ్, హై థింకింగ్. ఇప్పుడు చూడండి, నేను వెళ్ళి ఏసీలు గీసీలు చాపేసుకుని అలమ పడుకుంటా, తెలుసు మీకు. అవన్నీ అక్కర్లేదు, ఫ్యాన్ కూడా వేసుకోండి, తెలుసు మీకు. కాబట్టి ఇవన్నీ ముఖ్యం కాదు సార్. దీనికి కొంచెం నీడ్స్ ఉన్నాయి, నీడ్స్ వరకు ఉంటే చాలు. ఊరికే అలా పెంచుకోవద్దు, ప్రపంచాన్ని పెంచుకోకండి, లోపల పెంచుకోండి. హై థింకింగ్ అంటే భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళడానికి క్వాలిటీస్, ఆ క్వాలిటీస్ భగవద్గీతలో చెప్పారు, భాగవతంలో చెప్పారు. వాటిని పెంచుకుంటే ప్రపంచం బాగుంటుంది, మనం బాగుంటాం, శరీరం బాగుంటుంది, ఆత్మ బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, అన్నీ బాగుంటాయి, ప్రకృతి బాగుంటుంది. రైట్ గురుగారు, అందరు బాగుండాలి అని చెప్పిన మీ ఆశయం చాలా గొప్పది. అందరు బాగుండాలి. ఏ ఆశయం కోసం అయితే అతను యేసుని నమ్మినా పర్లేదు, అల్లా నమ్మినా పర్లేదు, వాడు బాగుండాలి. నన్ను తిట్టినోడు కూడా బాగుండాలి. నన్ను కొడకాను, ఒరే నీ పెక్కువ చేస్తానందే ఆ గోదావరి గొర్రె, ఆవిడ కూడా బాగుండాలి. బాగుంటామంటే ఆరోగ్యంగా, మెంటల్లీ, ఫిజికల్లీ, స్పిరిచువల్లీ ఆరోగ్యంగా ఉండాలి. అంతేగాని ఏదో ముష్టి పుస్తకాల కోసం ఎవడో కొట్టుకోవద్దండి. నాకు రామాయణము, భగవద్గీత, భాగవతము, ఖురాను, బైబిలు, వీటన్నిటికంటే భూమి మీద మనుషులే ముఖ్యం. హ్యుమానిటీ, నా వాదం మానవతావాదం. దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నాను? ఎడారి మతాలని. హ్యుమానిటీ లేదు కాబట్టి, రియాలిటీ లేదు కాబట్టి, స్పిరిచువాలిటీ లేదు కాబట్టి. గురుగారు, బైబిల్లో ఎప్పుడో ఈ భూమి గుండ్రంగా ఉందని ఆదికాండంలోనో ఎక్కడో రాసిపెట్టి ఉందని చెప్పేసి వారు క్లెయిమ్ చేస్తూ ఉంటారు. విమానాలు ఎలా ఎగరొచ్చో అని చెప్పి బైబిల్లో రాసిపెట్టున్నట్టు క్లెయిమ్ చేస్తూ ఉంటారు. హిందూ విషయాలకు వచ్చేసరికి మా గురించి మేము గొప్పగా చెప్పుకోవాలి అని అనుకుంటే బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి చెప్తూ ఉంటారు. ఏంటి అసలు బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని ఎంతవరకు నమ్మొచ్చు, ఎంతవరకు జరిగినాయి, అసలు ఏంటి బ్రహ్మంగారి కాలజ్ఞానం అంటే ఏంటి? ఆయన ఈ మధ్య కాలం వాడే కదా, ఒక 400 ఏళ్ళు. ఆయన గ్రేట్ పర్సనాలిటీ విత్ గ్రేట్ క్వాలిటీస్. వారు చెప్పినటువంటి వాటిలో చాలా జరిగినాయి. ఇలాగ ఏం ఆధారం చేసుకొని చెప్పాడు ఆయన? వారి యొక్క తపశ్శక్తి. మీరు వారి చరిత్రలో చూడండి, కొంత పరిశీలన చేయండి. సిద్ధయ్య ఎంతో బాధపడితే మళ్ళీ ఆయన దర్శనమిచ్చి తన వాక్కు ద్వారా అతనికి ఆశీస్సులు ఇచ్చాడు కదా. ఆ తపోశక్తేనండి ఇది. మనం ఒక పాట ఉంది హిందీలో, చందన్ హై ఇస్ దేశ్ కి మాటి, తపో భూమి హర్ గావ్ హై, హర్ బాలా దేవి की प्रतिमा, बच्चा बच्चा राम है, हर शरीर मंदिर सा पावन, हर मानव उपकारी है, जीवन का आदर्श यहाँ
परमेश्वर का धाम है बच्चा बच्चा రామ్ है ఇది మన ఇది తపోభూమి ఇది కాబట్టి వారు చెప్పినటువంటి వాటిలో చాలా నిజాలు అయినాయి తెల్లకాకి కనబడింది నీళ్ళ నుంచి దీపాలు వెలుగుతున్నాయి నీళ్ళ దీపాలు ఇవన్నీ అంటే వాటర్లో మరి వాటర్ నుంచే కదా కరెంటు నీళ్ళ దీపాలు ఒక విధవ దేశాన్ని పరిపాలించేసింది 2 సార్లు ఓకే ఒకసారి పరోక్ష ఇంకోటిసారి అపరోక్ష ఓకే ఇలా ఇంకా చాలా చెట్టు నుంచి ఇంకా చాలా చెప్పారు అలా అయినాయి అలాగే ఆ ఫైనల్వి 1-2 చెప్తాను కృష్ణానది కనకదుర్గమ్మ ముక్కు పుడక తాకుతుందని అలాగే యాగంటి బసవన్న లేచి రావయ్య నంది ఆయన పెరుగుతున్నాడు గమనించండి మేము చూడొచ్చు నేను చాలాసార్లు వెళ్ళాను యాగంటి నంది అలా పెరుగుతాడు మామూలు స్తంభంకి మధ్యలో ఉంటాడు కానీ అలా స్తంభానికి తాకేస్తాడు స్తంభం అలా అయిపోతుంది సో వారి కాలజ్ఞానం ఇప్పటికీ ఉన్నాయి జరుగుతున్నాయి వారి తపోశక్తి ఎలా చెప్పారంటే నాస్ట్రోడామస్ కొన్ని చెప్పాడు కదా వీరు అలా జ్యోతిష్యం అంటే వెలుగులో తీసుకెళ్ళేది నాన్న జ్యోతిష్యం అనేది వెలుగులో తీసుకెళ్ళేది గురుగారు శ్రీరాముడు 14 సంవత్సరాలు వనవాసానికి ఒప్పుకుంటాడు 14 సంవత్సరాలు ఒప్పుకున్నందుకు శ్రీరాముడు గొప్పోడు అనుకోవాలో 14 సంవత్సరాలు అసలు ఎలా వెళ్తా అని చెప్పేసి క్వశ్చన్ చేయకుండా 14 సంవత్సరాలు నాకు అరణ్యంలో ఏం పని అని చెప్పకుండా తల వంచకుండా వెళ్ళిపోయాడు అసలు 14 సంవత్సరాలు అరణ్యంలో శ్రీరాముడు ఏం చేశాడు భలే చాలా మంచి ప్రశ్న కథ మలుపు ఎప్పుడైనా గమనించండి రామాయణంలో కథలు రామాయణంలో ఎప్పుడు ఒక టర్న్ వచ్చినా ఒక స్త్రీ పాత్ర వల్లనే అవుతుంది అది ఎనాలిసిస్ చేయండి యాక్చువల్గా కైకేయికి రాముడు అంటే చాలా ప్రేమ అమ్మానే పిలిచేవాడు ఆవిడ మనసు విరిచింది ఎవరు మందర మొత్తం చిందరవందర ఆవిడ వెళ్ళి దశరథుడితో చెప్పింది ఆయన చెప్పలేడుగా ఆయన బాధపడుతూ నేల మీద పడిపోయాడు నాన్నగారు పిలిచారని ఎవరితో కబురు పెడితే రాముడు వచ్చాడు వెళ్ళాలి మీ నాన్నగారు చెప్పలేకపోతున్నారు అప్పుడెప్పుడో నాకు మాట ఇచ్చారు వీ హ్యావ్ టు గో సీతాదేవి కూడా రెడీ అయింది అయితే రాముడికి ఇష్టం లేదు కానీ సీతాదేవి నువ్వు ఎక్కడుంటే నాకు అక్కడే అయోధ్య అని చెప్పి రామచంద్రమూర్తితో వెళ్ళింది వెడలెను కోదండ పాని అనుజ లక్ష్మణుని గూడే వెడలెను కోదండ పాని పాని అంటే హిందీ పాని కాదు పాని అంటే సంస్కృతంలో చెయ్యి కోదండాన్ని ధరించిన అస్తం కలిగిన వాడు కోదండ పాని పలుకే బంగారమయ్యర కోదండ పాని పలుకే బంగార మాయరా సరే ఇలా లక్ష్మణుడితో సీతాదేవితో ఆయన వెళ్ళాడు అలా వెళ్తూ ఉన్నప్పుడు ఋషులు వాళ్ళు ఆయన కలిస్తే అంటే కొన్ని చెప్తున్నాను చాలా ఉంటాయిగా కొన్ని చెప్తా అన్నీ మనం చెప్తే రామాయణం చెప్పే అయిపోతుంది మనకి రామచంద్రమూర్తి వెళ్తుంటే ఋషులు వస్తారు ఋషులు వచ్చి వాళ్ళ కష్టాలు అవి చెప్తే అలాగే నేను తీరుస్తానులే అంటాడు రాముడు మరి ధనుస్సు వెల్లంబులతోనే వెళ్తాడు కదా క్షత్రియుడు కదా వాళ్ళ కష్టాలు అవి చెప్తే అలాగే నేను తీరుస్తాను అని ముందు నడుస్తుంటే సీతాదేవి చెప్పుద్ది ఎందుకండి దారిని పోయేదంతా ఊళ్ళో గొడవలని మనకెందుకు అంటది ఈ ఆడవాళ్ళు ఎంతకీ వెనకలు అవుతారుగా కానీ సీతాదేవి అమ్మ ఆ వెనక్కి రావడం ఆవిడ ఉద్దేశం కాదు ఆవిడ తల్లి కదా స్వామివారి కర్తవ్యాన్ని గుర్తు చేస్తుంది అంతేగాని మనకెందుకు అంటే దాని అర్థం అది కాదు మనకెందుకంటే ఊళ్ళో గొడవలను వీళ్ళు ఎలా చెప్తారు అటువైపు వాళ్ళు కూడా ఏదో చెప్తారు మనం వెళ్ళిపోవాలి 14 ఏళ్ళ తర్వాత ఇల్లు బాగానే ఉంటారు మనం ఎందుకంటే వాళ్ళకి శత్రువు రావడం ఇలా ఒక ఇంటిళ్ళలాగే చెప్పుద్ది అని చెప్పి ఒక కథ చెప్పుద్ది ఆ స్త్రీలకి మాట్లాడినెవరో ఒంటింటి కుందేళ్ళు అని మనకు కొన్ని అక్కలు ఉంటారు కదా ఈ అక్కల బ్యాచ్ చెప్తుంటారు కదా స్త్రీకి స్వేచ్ఛ లేదా అయ్యో డైలాగులు వేస్తుంటారు కదా కానీ సీతాదేవి ఒక ఉదాహరణ ఆవిడ ఏం చెప్పింది ఒక కథ చెప్తాను అని చెప్పి కథ చెప్తూ ఏంటో కథ అంటే ఒక
ఋషి తపస్సు చేస్తున్నాడు. తపస్సు చేస్తుంటే ఇంద్రుడు ఆయన తపస్సు చెడగొట్టడం కోసం ప్రతిసారి ఒకే ఫార్ములా ఉండదు కదా, రమ్మని పంపు మేనకని పంపు అని. ఈ ఫార్ములా మార్చి ఒక మంచి కత్తి తీసుకుని రాజుగారి వేషంలో వెళ్ళి, స్వామీజీ నమస్కారం, ఈ కత్తి మీ దగ్గర పెట్టుకోండి, కత్తిని మీ దగ్గర పెట్టుకోండి, నేను మళ్ళీ వచ్చి కలెక్ట్ చేసుకుంటాను, మా పూర్వీకులది అని చెప్పాడు. రాజుగారు పెట్టుకున్నాడు. ఈయనకేమీ పెద్ద ఆశ్రమాలు బిల్డింగ్స్ ఏమీ లేవు, ఆ చెట్టు కింద తపస్సు చేసుకుంటాడు. మరి రాజుగారి కత్తి మళ్ళీ ఇవ్వాలిగా, వస్తారుగా. అందుకని స్నానానికి వెళ్తూ వస్తూ దాన్ని పట్టుకెళ్ళడం, అక్కడికి వచ్చడం, స్నానం చేయడం, రావడం. ఈ మనస్సు భగవద్గీతలో చెప్తారు, మన చంచల కృష్ణ ప్రమాదీ బలభద్రుడం అంటాడు. ఎవరు? అర్జునుడు. బావా, ఐ కెన్ కంట్రోల్ విండ్ బట్ నాట్ ద మైండ్. ఎవరన్నా గాలిని కంట్రోల్ చేయగలరా? అర్జునుడు చేయగలరు. అలాంటి అర్జునుడి స్టేట్మెంట్ ఏంటి? మనసును కంట్రోల్ చేయాలి. ఈయన అలా కత్తి పెట్టుకెళ్ళాడు కదా, దీని పదును ఎంత ఉందో చూద్దాం అని ఆ మొక్కల్ని ఎలా అన్నాడు. బాగానే తెగుతుంది. అలా 2-3 రోజులు అలా మొక్కలని ఈయన వెనకాల ఆ జింకలు లేళ్ళు అవి వస్తూ ఉండేవి. ఓసారి అసలు చూద్దామని కాస్త వేసి జింగనే చెక్ చేశాడు, అది బుక్ అయిపోయింది. ఈయన బుక్ అయిపోయాడుగా, హింస కదా, హింస చేస్తే ఇంక తపస్సు ఉంది మంగళం. అంటే ఈ అక్కర్లేని పెట్టుకుంటే అలా మనకి ఇక్కడ ఎందుకండి ఇవన్నీ అని ఈ కథ చెప్పింది సీతాదేవి. ఇఫ్ ఐఎమ్ నాట్ కరెక్ట్ ప్లీజ్ కరెక్ట్ మీ, నో ప్రాబ్లం. అది సీతాదేవి మాట్లాడింది రాముడితో, ఏదో చెప్పి అలాగే అని ఊరుకోకుండా. అంటే చర్చ ఉంది. అలా రాముడు చెప్పాడు, నేను క్షత్రియుడిని. క్షత్ అంటే అర్థం ఏంటి? గాయము. క్షత్రియ. త్ర ర అంటే రక్షించుట. మంత్ర. మంత్ర మనస్సుని రక్షించింది మంత్రం. మననా త్రాయితే ఇది మంత్ర. క్షత్రియ గాయం తగలకుండా, భుజం లాంటి వాడు కదా క్షత్రియ. నేను రక్షించడం నా బాధ్యత అది. అందుకని ఆ మునికేదో అయింది ఇంకోటి అని కాదు, వీళ్ళందరూ రక్షించాలి. వాళ్ళు నన్ను శరణ వేడారు. రాముడికి ఒక ప్రతిజ్ఞ ఉంది తెలుసా. విభీషణుడు వచ్చినప్పుడు అందరూ సలహా చెప్తారు, ఒక్క హనుమంతుడు తప్ప. వద్దండి వాడు ఎగస్పార్టీ వాడు, వాడికి వద్దొద్దు అంటారు. అంటే రాముడుతో హనుమంతుడు అంటాడు, స్వామి నేను చూశాను, చాలా గొప్ప క్యారెక్టర్ ఆయన, నన్ను చంపేమని చెప్పి రావణాసుడు చెప్పాడు, కానీ దూతను చంపుట పాడి కాదని, కాబట్టి ఏదైనా శిక్ష వేయమన్నారు. కోతులకి వాలము, వాలం అంటే తోక, అది ప్రీతికరమైంది కాబట్టి దాన్ని తగలబెట్టమన్నారు. తర్వాత మనం తగలెట్టేసామనుకోండి. సో వారికి భక్తి నిజాయితీ ఉంది అని హనుమంతుడు చెప్తాడు. రాముడు ఒక ప్రతిజ్ఞ ఉంది. ఆ ప్రతిజ్ఞ ఏంటంటే, ఎవరైనా నన్ను శరణ వేడితే నేను రక్షించి తీరుతా, ఇది నా ప్రతిజ్ఞ. నేను సీతనైనా వదిలేస్తా, నేను లక్ష్మణునైనా వదిలేస్తా, ధర్మాన్ని విడిచిపెట్ట. ఇది రాముడు.